ఈ స్తోత్రాన్ని భక్తితో విన్నటువంటి వాడికి పునర్జన్మ ఉండదు అని వేదవ్యాసులు వారు చెప్పారు. అంత గొప్ప స్తోత్రం. అందుకే పోతన గారు దాన్ని దండక రూపంలో రాశాడు. శ్రీమానిని మానచోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాపులాభీల పాదోనిధింగూలగా బాలకేళీగతిల్ తేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబొన్ను విన్నాణియైమన్న ఆ బొమ్మయుత్పన్నుడయ్యంగదా పావకాకాశ వాతావని వారి అహంకారమాయా మహామానసాదులు హృషీకాదులున్ లోకముల్ లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నసించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ యొప్పిదం వెల్లనో చెల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో గూడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిన్నేతయే నీ కళారాశికిల్ కొందరంభో జగర్భాత్ములజ్జాత్మలందున్ అనేకాది దైవంబులందున్ అశేషాది దేభోతంబులందున్ అనూనంబులైడిందినీయందనూనంబునేకంబులౌ రేకరాకేందు బింబంబుగా ఎన్ననేల ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌరేకలోకావధిన్వీక నేపోకలంబోక ఏకాకి వయ్యుండు దీశ కృశానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంభోనిధుల్ కుచ్చి శల్యంబులద్రుల్లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభోవీధి నాకంబు వర్షంబు వీర్యంబుగా మండితోదంబరాలోకహానేక శాఖా ఫలాపూరితానంత జంతు ప్రకాండంబులేలన్ ప్రసిద్ధోద రాశిస్థ జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీరూపముల్ వెగ్గలంబొగ్గడింపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేదకున్ వేదరాశిల్ ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కూర్మలీలా పరిష్పందివై పందివై మేదినిన్ మీదికింద్రోచి దోషాచరుంగొమ్ములన్నెమ్ములంజిమ్ముచున్ గృమ్మవే దండివై రోచనిందూచి యాచెంపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నెండబారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నొంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపుదీపింపవే కల్కిమూర్తిల్ ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా వ్యపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతంబాపి మన్యంపవే పన్నగాధీశ తల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే నమస్తే నమస్తే.